ఇది మీకు తెలుసా? ఈ అందమైన ఆదివాసీ గ్రామంలో స్కై లాంతర్స్ ను ఎగరవేయబోతున్నాం. గైస్, ఇప్పుడు నేను ఈ బ్రతికున్న పురుగుని తినబోతున్నాను. తిని నా ఫీలింగ్ ఎలా ఉందో మీకు చెప్తా. మీరు హర్షసాయి తమ్ముడా? ఊరు చుట్టుపక్కల కానీ ఎవరైనా మెసేజ్లు చేస్తారు. మా స్కూల్లో ఇప్పుడు ఫెన్సింగ్ లేదు, పిల్లలు రోడ్లు దాటేటప్పుడు ఇబ్బంది పడుతున్నారంటే అలా ఫెన్సింగ్ కట్టించడం. సర్వీస్ కూడా చాలా ఆలోచన ఎందుకు వచ్చింది? ఊరు మొత్తం పిల్లలందరికీ జ్వరాలే, ఇలాగా పడుకుని పోయి నేను వైజాగ్లో తిరిగే ప్లేస్లు, బీచ్ ఇవన్నీ నా ఫోన్లో ఉండే వీడియోస్ వాళ్ళకి చూపించేవాడిని. చాలా చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యేవారు. వదినా, మీరు ఇంత ఇదయ్యే బదులు ఒకసారి రావచ్చు కదా, వైజాగ్ అంతా తిరిగితే బాగుంటది కదా అంటే వాళ్ళు ఏమన్నారంటే, మా వేషధారణ ఇది అది చూసి నవ్వుతారు జనాలు, మీకేంట్రా ఎస్టీలు, మీకున్న అవకాశాన్ని వాడుకోరు, మీకు ఇంత రిజర్వేషన్, ఇంత శాతం రిజర్వేషన్, మీరు జస్ట్ ఇన్ని మార్కులు తెచ్చుకుంటే చాలు పాస్ అయిపోతావు, మాకేంట్రా బాబు 100 మార్కులు వచ్చినా మమ్మల్ని సెలెక్ట్ చేయరు, మీరు ఎస్టీలు ప్రతి దాంట్లో దూరిపోతున్నారు, ఇదే అంటారు. ఇక్కడ అండ్ బాగా గ్రో అయిన ఫ్యామిలీ నేనా ఒకప్పుడు, అదే లైఫ్ లో అప్ అండ్ డౌన్స్ అలా ఉంటాయి కదన్నా. ఓకే. ఆ టైంలో స్కూల్కి వెళ్ళేటప్పుడు రోజు అప్పుల వాళ్ళు ఇంటికి రావడం, డబ్బులు ఎప్పుడు ఇస్తారు, ఇవ్వకపోతే పోలీస్ కేసులు పెట్టేస్తాం. అంటే బ్రతకటానికి చావటానికి ఒక్క క్షణం ఉంటది కదా, ఆ ఒక్క క్షణం మనం బాగా చూసుకోకపోతే చనిపోతారు. నేను రోడ్డు మీద అందరి ముందు మా అమ్మని తిట్టేశాను. అయ్యో, ఏంటి ఇలాగ అనవసరంగా మీ కడుపులో పుట్టాను నేను. ఇప్పుడు తలుచుకున్నప్పుడల్లా అయ్యో అప్పుడు అన్ని మాట్లాడినా మా పేరెంట్స్ని అని చెప్పి చాలా గిల్టీగా చాలా షేమ్గా ఫీల్ అవుతుంటాను నా మీద నేను.